కువైట్ లో చాలా ఘోరమైన ప్రమాదం అయితే ఒకటైతే జరిగింది. నిజంగా ఈ కువైట్ లో ఎలాగరా అంటే యా టైంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికైతే తెలీదు. 2 ప్రాణాలు అయితే కోల్పోయారు. రాబియా మంతకాలో నైట్ కి చలి ఎక్కువగా ఉండదని చెప్పేసి ఇప్పుడు కువైట్ లో మీకు అందరికీ తెలిసిందేదే, చలి ఎక్కువగా ఉండడం వల్ల 2 డ్రైవర్లు ఏం చేశారా అంటే వాళ్ళ రూమ్ లో హీటర్ పెట్టి, ఆల్రెడీ వాళ్ళ రూమ్ లో హీటర్ ఉంది, దాని తర్వాత మళ్ళీ కువైటీ వాళ్ళు దివానీలో వచ్చేసి మనకైతే బొగ్గులు కాల్చి అలాగా వేడికి వెంచుకుంటూ ఉంటారు. అవి కూడా తీసుకుని వెళ్ళేసి వాళ్ళ రూమ్ లో పెట్టి అవి ఆఫ్ చేయకుండా ఆపకుండా అలాగే అయితే పడుకున్నారు. 10 అయిపోయేసరికి ప్రాణాలు అయితే కోల్పోయారు. వాళ్ళు మన ఇండియన్స్, మన ఆంధ్ర వాళ్ళు. నిజంగా వాళ్ళ ఆత్మకి దేవుడు జన్నత్ను ముఖం చేయాలని చెప్పేసి అందరూ కూడా అయితే దువా చేయండి. ఆ వీడియో అయితే చూడండి మీరు ఖచ్చితంగా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకుం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒకటి బాధాకరమైన విషయం జరిగింది. మన లక్షవారం నైట్ 2 డ్రైవర్లు నిద్రపోయడానికి పోయి వాళ్ళ రూమ్లో నిద్రపోవడం జరిగింది. ఆల్రెడీగా వాళ్ళ రూమ్లో హీటర్ ఉండింది, మామూలుగా ఆయిల్ హీటర్. దివానీలో పోయేటోళ్ళు బొగ్గులు వెలిగిస్తారు కదా, ఆ బొగ్గులది కూడా హీటర్ ఉంటే అది కూడా తీసుకుని పోయి వాళ్ళ రూమ్లో పెట్టి నిద్రపోవడం జరిగింది. తెల్లవారితే పోయేటోడు ఫోన్ చేస్తే చనిపోవడం జరిగింది. ఇద్దరు మన తెలుగు వాళ్ళే. అందులో నాకు ఒక అబ్బాయి ఫోటో పెడతాను. ఆ అబ్బాయి మనకు దూరపు బంధువు అవుతాడు, తమ్ముడు వరుస అవుతాడు. అతను చనిపోవడం జరిగింది. 2 చనిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ నిద్రపోయేటప్పుడు ఈ హీటర్లతో కొంచెం అవాయిడ్గా ఉండండి. మమ్మల్ని నమ్ముకొని మన భార్య బిడ్డలు ఉంటారు. చిన్న వయసు అబ్బాయి, దీన్ని ఫోటో కూడా పెడతాను చూడండి. ఇంకొక అబ్బాయి కూడా చిన్న వయసే, అతను కూడా మన తెలుగు అబ్బాయి. అతనిది ఊరు మన రాయచూటు, రాజంపేట, తెలియదు క్లారిటీగా. ఈ అబ్బాయిది అయితే కడప టౌన్. ఈ అబ్బాయిది కొంచెం మీరందరూ వాళ్ళిద్దరి గురించి ప్రార్థించండి. వాళ్ళకి ఆ దేవుడు స్వర్గంలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. చిన్న వయసు. మీరు కూడా చాలా జాగ్రత్తగా నిద్రపోండి ఫ్రెండ్స్. పెట్టుకునేటప్పుడు ఈ బొగ్గులు పెట్టుకోకుండా ఈ హీటర్ కొంచెం అవాయిడ్ చేసి సాధారణ వరకు దూరం పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే పోయిన ప్రాణాలు మళ్ళీ రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం కువైట్లో కొంచెం జాగ్రత్త, హీటర్లతో దూరం ఉండండి. చిన్న వయసు ఫ్రెండ్స్, చిన్న పిల్లలు ఉన్నారు. కదండి ఫ్రెండ్స్, అన్న వాళ్ళ బంధువులంట. ఒక అతను వచ్చేసి కడప అతను, ఇంకో అతను వచ్చేసి రాయచూటికి చెందిన వ్యక్తి. నిజంగా మొత్తానికి చాలా బాధాకరమైన విషయం. కువైటీ వాళ్ళు వచ్చేసి ఇలాంటి హీటర్లు అయితే తీసిస్తారు. మనం బయట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఆఫ్ చేసే వెళ్ళాలి. ఎందుకురా అంటే మనకైతే ఇది మనం పనుకున్నప్పుడు ఆక్సిజన్ మనకైతే అందదు. ఎందుకురా అంటే ఇక్కడ రూములు కూడా అలాగే ఉంటాయి చూడండి. నిజంగా దయచేసి ప్రతి ఒక్క డ్రైవరు, ప్రతి ఒక్కరు కువైట్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి.